ఎంగిలి పూల బతుకమ్మ మొదలైంది. మళ్ళీ వచ్చే భాగ్యం కలని కోరుకుంటున్నాను. మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు జన్మకుండలో ఎంత అవుతూ హౌసింగ్ బోర్డులో అమ్మవారిని దర్శించుకొని వచ్చిన వర్షాకాలం కంటే ముందు మా మాజీ ఎమ్మెల్యే గారు మర్చిపోయాను శోభక్క మా పైబాన్ చెప్పదండి మాజీ ఎమ్మెల్యే శోభక్క గారు వచ్చింది. రామ మహిళా ప్రోగ్రాం అనే వచ్చింది. వర్షాకాలం కంటే ముందు మొట్టమొదటి పండుగ తొలి ఏకాదశి. అక్కడ మొదలైతే దసరా పండుగ, దీపావళి పండుగ వరకు కూడా, దీపావళి పండుగ వరకు అన్ని పండుగలలో పూజించుకునేది మహిళామూర్తులు మాత్రమే, అమ్మవారిని మాత్రమే. బోనాల పండుగ మొదలవుతుంది. లస్కర్ బోనాల పెట్టైనా, లంగరోజు బోనాల పెట్టైనా, మీ ఊళ్ళో జరిగే బోనాల పండుగైనా మనం బోనం సమర్పించుకునేది అమ్మలకు మాత్రమే, అమ్మలకు మాత్రమే. ఆ తదుపరి ఇవాళ మళ్ళీ బతుకమ్మ పండుగ, గౌరమ్మ. మనం మన దేశంలోనే మన సాంప్రదాయాలనే ఒక గొప్పతనం ఉన్నది. ఆ గొప్పతనం ఏంటంటే స్త్రీలను పూజించుకున్నటువంటి ఆచారం ఉంది మనకి. అందువల్ల మళ్ళీ అమ్మవారి పూజలు 11 రోజులు చేసుకుంటాం. గౌరమ్మ పండుగ, అదేవిధంగా అమ్మవారిని రేపు మళ్ళీ నరకాసుర వధ. దీపావళి పండుగ నాడు నరకాసుర వధలో కూడా తల్లి నరకాసుర వధ చేసి సమాజానికి చల్లగా వచ్చింది మళ్ళీ అమ్మని. అంటే బోనాల నుంచి మొదలు పెడితే దీపావళి పండుగ వరకు ఏ పండుగలైనా మనం కోల్చుకునేది, మొక్కులు చెల్లించుకునేది, బోనాలు సమర్పించుకునేది ఆడవాళ్ళకు, మహిళలకు మాత్రమే. ఇవాళ మహిళల ప్రోగ్రాం జరుగుతుంది. నేను ఈ కార్యక్రమానికి అప్పుడు రెగ్యులర్గా వచ్చేది. ఈ మధ్య కొంచెం ఒక సంవత్సరం నుంచి తక్కువ వస్తున్నా. అంటే ఏ పిల్లలకైతే అమ్మ పేరు తెలియదు, ఏ పిల్లలకైతే నాన్న పేరు తెలియదు, ఏ పిల్లలకైతే నేను ఇక్కడ పిల్లలు చెప్పరు, అలాంటి పిల్లలకి పట్టించగలిగినటువంటి అమ్మలందరికీ శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. ఇవాళ కేవలం ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయవు. బియ్యం ఇస్తుండొచ్చు, పెన్షన్ ఇస్తుండొచ్చు, రోడ్లు వేస్తుండొచ్చు, స్కూళ్ళు కట్టిస్తుండొచ్చు. కానీ భర్తలు లేని మహిళలు కావచ్చు, పేదరికంలో ఉన్న మహిళలు కావచ్చు, అనేక రకాల బాధతో సతమతమైన వాళ్ళు కావచ్చు, పిల్లల్ని చదివించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి స్త్రీ పడుతున్న బాధ, స్త్రీ అనుభవిస్తున్న దుఃఖం ఎంతో నేను 25 ఏళ్ళుగా మీతో కలిసి నడిచిన వారి కాబట్టి, మీతో కలిసి జీవించిన వారు కాబట్టి నాకు తెలుసు మీ దుఃఖం ఎంతో, మీ బాధ ఎంతో. ఏ కుటుంబమైనా ఇవాళ, ఏ కుటుంబమైనా అది చల్లగా ఉండాలంటే ఆ ఇంటి స్త్రీ పట్టించుకునే ఇల్లు మాత్రమే గొప్పగా ఉంటుంది. అక్కడక్కడ అప్పుడప్పుడు తండ్రులు బాధ్యత మర్చిపోయినా, కుటుంబాన్ని పట్టించుకోకపోయినా ఆ స్త్రీ ఆ పిల్లల్నే సర్వస్వంగా భావించుకొని ఆ పిల్లల్ని, ఆ కుటుంబాన్ని సారి కుటుంబ ప్రతిష్ట నిలబెట్టేది స్త్రీ మాత్రమే, స్త్రీ మాత్రమే. భర్తలు చిన్న వయసులో చనిపోతాయి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు వేసుకోండి, మళ్ళీ కన్నెత్తి చూడకుండా పిల్లలే సర్వస్వంగా భావించుకొని పిల్లల్ని సాగుతున్నది తల్లి మాత్రమే. అందువల్ల తొక్కుడు బండ కొండంతో ఓపుకుండాలని అంటాము. తొక్కుడు బండ
భూతల్లి మాత్రమే. అందుకే స్త్రీ భూతల్లికి ప్రతిరూపంగా వచ్చి భూతల్లికి ఉండేంత ఓటుకుంటుంది. నేను మా సురేశ్వర గారు రారమ్మా అన్నాడు, మీరు రావాలి సార్ అన్నాడు. నేను నాకు తీసుకెళ్ళి ఏమన్నా 9 గంటలకు వాపసు పోతా అని చెప్పినా, కానీ 1 గంట అయింది, నా మీటింగ్ కూడా ఇక్కడ అయిపోయింది. కానీ ఇంటికి వస్తే ఆడపిల్ల అమ్మవారింటికి వస్తే తల్లిగారింటికి వస్తే ఎట్లుందో నాలాంటివి కూడా ఈ హుజరాబాద్కి వస్తే కట్టు ఉంటుంది. మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చింది, మీరు పోతే సర్దుబాటు